హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు మంచి హెల్దీ రాగి మసాలా దోశ చేసి చూపిస్తాను. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి, అంతేకాకుండా మంచి టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇది ఇప్పుడు టైం 8:30 అయిందండి. ఇప్పుడు కనుక ఇవి నానబెట్టుకుంటే, ఇవి నానబెట్టుకునే కనీసం 8 గంటలు నానాలి. అందుకే ఇప్పుడు నానబెట్టుకుంటే సాయంత్రం 4 గంటలకు వచ్చి రుబ్బేసుకుని ఎర్లీ మార్నింగ్ ఉదయం వచ్చేసి మళ్ళీ దోశలు వేసుకుందాం. ఓకే, అందుకనే ఇప్పుడు కరెక్ట్ కొలతలతో మీకు ఏమేమి ఎట్లా నానబెట్టాలో నానబెట్టి చూపిస్తాను. సాయంత్రం వచ్చి రుబ్బుతా. 1 గ్లాసు మినపప్పు తీసుకుంటున్నానండి. అలాగే 1 చెంచా మెంతులు కూడా వేసుకుంటున్నాను. ఇంకో గిన్నెలో గ్లాసున్నర రాగులు వేసుకుందాం. మినపప్పు ఏ గ్లాసుతో అయితే మనం కొలుసుకున్నామో అదే గ్లాసుతో రాగులు కూడా కొలుసుకోవాలి. సగం గ్లాసు రేషన్ బియ్యం కూడా వేసుకుందాం. అదే అండి, నానబెట్టేసాను కదా 2. సాయంత్రం 4 గంటలకి మెత్తగా రుబ్బేసి మీకు చూపిస్తాను. అంటే ఇవి 8 గంటలు నానన్నమాట. ఇప్పుడు 8:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బాగా నానితే 8 గంటలు పర్ఫెక్ట్గా నానినట్టు మెత్తగా రుబ్బుకుని చూపిస్తా. ఓకే, సాయంత్రం 4 దాటిందండి. కరెక్ట్గా 8 గంటల సేపు నాన్ని కదా. ఇప్పుడు వాటిని ఒకసారి కడిగేసుకుని రుబ్బేసుకుందాం. ఓకే, రాగుల్ని మినపప్పుని శుభ్రంగా కడుక్కొని రుబ్బేసుకుందామండి. ముందు రాగులు బియ్యం కలిపి నానబెట్టుకున్నాం కదండి, వాటిని ఒక 2-3 నిమిషాల సేపు రుబ్బుకున్న తర్వాత మినపప్పును కూడా వేసుకుని మొత్తం కలిపి మెత్తగా రుబ్బేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకుంటూ దోశ పిండికి ఎంత సాఫ్ట్గా పిండి కావాలో అంతవరకు మీరు రుబ్బుకోండి. ప్రియతమా రాగాలు సఖీ కుశలమాందాలు, ప్రియతమా రాగాలు సఖీ కుశలమాందాలు, నీలయ పంచుకుంటుంటే నా శృతి మిల్చిపోతుంటే నాలో రేగే ప్రియతమా రాగాలు సఖీ కుశలమాందాలు. పిండి రుబ్బేస్తున్నాం కదండి, దీన్ని రాత్రాలు ఇలాగ పెడితే పొద్దున్నే బాగా పులుస్తుందండి. పొద్దున్నే వేడి రాగి మసాలా దోశలు వేసుకుని కుమ్మేద్దాం. ఓకే, మూత పెట్టి లోపల పెట్టేస్తాను. బ్రహ్మాండంగా పులుస్తుంది పొద్దునేకి. ఓకే, పొద్దున్న కలుద్దాం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. రాత్రంతా బాగా పులిచి ఉంటుంది ఈ రాగి పిండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఓకే, బ్రహ్మాండంగా పుల్లటి వాసన వస్తుందండి. ఒకసారి ఈ పిండి బాగా కలుపుకుందామండి. సరిపడా ఉప్పు కూడా వేసుకుని బాగా కలిపి వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. చూసారా
పిండి అనేది లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉంటే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ముందుగా ఆలు మసాలా చేసి రెడీగా పెట్టుకుందామండి. 5 ఉల్లిపాయలు తీసుకుని పొడవుగా కోసుకుంటానండి. ఐదు బంగాళదుంపలు ఉడకబెట్టి రెడీగా పెట్టుకున్నానండి. తొక్క తీసి పక్కన పెట్టుకుందాం. 15 పచ్చిమిరపకాయలు చిన్నగా కోసుకోవాలండి. కారం ఎక్కువ ఉన్న కాయలు అయితే కొంచెం తక్కువ కాయలు వేసుకోండి. అలాగే కొత్తిమీర, కరివేపాకు. ఇవండి ఆలు మసాలాకు కావాల్సిన పదార్థాలు. ఓకే, ఇంకా పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. కుండ పెట్టుకుని 3 చెంచాలు నూనె వేసుకుందామండి. చెంచా ఆవాలు, చెంచా జీలకర్ర వేసుకుందాం. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు చిట్పట్లాడగానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. 1 చెంచా ఉప్పు కూడా వేసుకుందాం. ఇదంతా ఇలా బాగా ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు 80% మగ్గే వరకు ఇలా మూత పెట్టి మగ్గబెట్టుకుందాం. ఒక్కసారి అలా కలిపి మూత పెట్టుకోండి, బాగా మగ్గుతాయి. మధ్య మధ్యలో ఒక్కోసారి కలుపుతూ ఉండాలి. ఇదిగో చూసారా, ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గాక 1 అర చెంచా పసుపు కూడా వేసుకుందాం. ఒక్కసారి అలా కలుపుకొని ఉడకబెట్టిన బంగాళదుంపలు పిసికేసుకుందాం. ఇది మొత్తం ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలండి. కాస్తంత కొత్తిమీర వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని దింపేసుకోవాలి. అంతేనండి, ఆలు మసాలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశలు వేసుకుందాం. నేను 2 రోస్ట్ దోశలు వేసుకుంటానండి. 2 మెత్తని దోశలు కూడా వేసుకుంటాను. గది కాస్త ఆయిల్ వేసుకుందాం. పళ్ళెం పెట్టుకుందాం. పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇట్లా నాకు రోస్ట్ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు కాస్త తక్కువ రోస్ట్ చేసుకుందాం. అది పర్ఫెక్ట్, ఇలా ఉండాలండి. అంతేనండి, డన్. టేస్ట్లో రఫ్ ఆడించే రాగి మసాలా దోశ రెడీ. ముందే చట్నీ, ఎర్రకారం 2 చేసుకున్నానండి. ఈ ఎర్రకారం ఎలా చేయాలో కడప కారం దోశలో చూపించామండి. చట్నీ కూడా 4 రకాల చట్నీలు సపరేట్గా వీడియో పెట్టామండి, చూసి ట్రై చేయండి. మసాలా దోశ ఎప్పుడైనా ఇలా మధ్యలో దింపాలండి. మసాలా దోశ కలిపి తీసుకోవాలా. చూసారా, ఇట్లా తీసుకుని దీన్ని ఇలా చట్నీ నిండా ఫుల్గా ముంచుకోవాలి దోశ ముక్కకి.
అది ఇలా తినాలి దోశ అనేది ఒక్కకి. సూపరు దోశ కానీ పల్లీ కానీ చాలా టేస్ట్ ఉన్నాయి. పల్లీ అంటే అదేనండి ఆలు మసాలా అండి. ఏంటి బాబాయ్ పల్లీ అంటున్నాడు అనుకోవద్దు, దాన్ని అలా కూడా కొన్ని ఏరియాలో పిలుస్తారు, పల్లెం అంటారు. కొద్దిగా ఉల్లికారం చేసుకోనండి, దోశలో ఉల్లికారం సూపర్గా ఉంటుంది అనమాట. ఒకే చట్నీ అయితే తినలేం కదా, ఇది కూడా కాంబినేషన్ ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది. అబ్బా అద్దరిపోయానండి. సూపర్ కుదిరిందండి రాగి మసాలా దోశ. ఈ చట్నీ, ఎర్ర చట్నీ, ఈ పల్లె దోశ మొత్తం కలగలుపుకుంటే సూపరు. జంపర్మే బంపర్గా ఉంది. మీరు కనుక ఇలా చేసుకొని తిన్నారంటే అద్భుత అంటారు మీరే, నేను చెప్పడం కాదు. బాబాయ్ నువ్వు చెప్పింది సూపర్, చాలా మంచిది. ఇది నిజంగా చాలా ఆరోగ్యం అండి. టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంకా రాగుల గురించి నేను మీకు చెప్పవసరం లేదు, అందులో ఎన్ని పోషక విలువలు ఉంటాయో మీకు అందరికీ తెలుసు. ఈ దోశ ఇలా చేసి చూపిస్తే మీరందరూ తప్పనిసరిగా ఇంట్లో మామూలు దోశలు ఆపి ఈ రాగి మసాలా దోశ చేసుకుంటారని మీకు పక్కా కొలతలతో చేసి చూపించాను. టేస్ట్ కూడా అదర్స్. సూపర్, చాలా బాగుంది. పల్లి, దోశ ముక్క, కొబ్బరి చట్నీ, ఎర్రకారం చట్నీ అన్నీ ఇలా మిళితమై లోపలికి వెళ్తే ఎలా ఉంటుందండి ఆ టేస్ట్ మీరు ఊహించుకోండి. మాటలు లేవు, నవ్వుతుంటే నోటిండా నీరు వచ్చి ఆ టేస్ట్కి మైమరిచిపోతున్నాను, అందుకనే మాట్లాడలేకపోతున్నాను. నేను చుట్టూ మొత్తం తినేసి లాస్ట్ ఈ మధ్యలో ఎందుకు ఉంచానో తెలుసండి, మనం మసాలా దోశ మధ్యలో పెడతాం. ఇది లాస్ట్ వరకు అలా ఉండిపోయి అదంతా దోశ పీల్చుకొని మెత్తగా భలే టేస్ట్ ఉంటుంది. అసలు ఆ టేస్ట్ వేరేగానే ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా తిన్నారా? మీరు తింటే కనుక ఆ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ పెట్టండి. నేనైతే లాస్ట్ ఇలా తింటాం, నాకు చాలా ఇష్టం అండి. అందుకే దీన్ని చుట్టూ తినేసి ఇంత ఎందుకు ఉంచాను తెలుసా? ఇదిగో ఇందుకే. చూడండి, లాస్ట్ చట్నీ కానీ ఏదైనా సరే అంతా ఇలా తుడిచేసుకొని ఈ మసాలాకి ఈ దోశకి ఇలా పట్టించుకుని ఇలా తింటే ఉంటుందండి. అబ్బాబ్బాబ్బాబ్బా. ఇప్పుడు దోశ తిన్నంత తృప్తి ఇప్పుడు కలుగుద్దండి, ఎందుకంటే ఆ మొక్క తింటేనే ఆ ఫీలింగ్ వస్తుంది. ఓకే, చూసారా ఎలా చేశానో, ఎలా తిన్నానో? మీరు కూడా ఇలాగే చక్కగా చేసుకుని ఇంత ఆరోగ్యకరమైన రాగి మసాలా దోశలు చేసుకుని తినండి. టేస్ట్ ఎలా వచ్చిందో బాబాయ్ గారికి కామెంట్లు పెట్టండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.